ఆపరేషన్ సింధూర్లో ప్రాణత్యాగం చేసిన 6 సైనికుల పేర్లను ఇంత ఆలస్యంగా ఎందుకు విడుదల చేశారు? దీని వెనుక కారణాలేంటి? భారత్ తరపున జరిగిన యుద్ధంలో మరణించిన వాళ్ళ పేర్లు ఇంతకాలం ఎందుకు దాచిపెట్టినట్టు? దేశం కోసం చనిపోయిన వాళ్ళను గౌరవించుకోవాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకింత తాత్సారం చేసింది? ఏ ప్రయోజనాలు ఆశించి చేసింది అనేది ఇప్పుడున్న ప్రశ్న. इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है तो उसका उत्तर है नहीं। ఆపరేషన్ సింధూర్లో భారత సైనికులకు ఎటువంటి నష్టం జరగలేదు. ఇది జూలై 2025లో పార్లమెంటులో రక్షణ మంత్రి చెప్పిన మాట. ఆపరేషన్ సింధూర్ 2025 మే 7న మొదలైంది. మే 10న సాయంత్రం 5:30కు సీజ్ ఫైర్ ప్రకటించారు. ఆ తర్వాత 2 నెలల 18 రోజులకు లోక్సభలో రాజ్నాథ్ సింగ్ ఈ మాట చెప్పారు. ఏ జవాన్కు ఎలాంటి నష్టము జరగలేదు అని ప్రకటించారు. ఎంత బుకాయింపిది! इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है तो उसका उत्तर है नहीं, उत्तर है नहीं, उत्तर है नहीं। రక్షణ మంత్రికి నిజం తెలియకపోతే తన శాఖపై ఎలాంటి కమాండ్ లేదని అర్థం. ఒకవేళ నిజం తెలిసి కూడా అబద్ధం చెప్పి ఉంటే అది దేశ ప్రజల్ని మోసం చేయడం అవుతుంది. పార్లమెంట్ హక్కులను ఉల్లంఘించడం మాత్రమే కాదు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల త్యాగాన్ని అవమానించటం, వారికి గుర్తింపు లేకుండా చేయడం అవుతుంది. ఈ రెండిటిలో ఏది జరిగి ఉండొచ్చు? సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ ఎం మురళీ నాయక్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, సార్జెంట్ సురేంద్ర కుమార్, వీళ్ళు ఇంతకాలం అనామకుల్లా ఎందుకు మిగిలిపోవాల్సి వచ్చింది? నిజానికి యుద్ధంలో లేదా దాడిలో ఒక సైనికుడు చనిపోతే ప్రాథమికంగా వెంటనే ప్రకటించవచ్చు. ఫార్మాలిటీ ప్రకారం ధృవీకరించి అధికారిక ప్రకటన చేయడానికి 1-2 నెలలు పట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ 13.5 నెలలు పట్టింది. మే 10న కాల్పుల విరమణ ప్రకటించారు. మే 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. అక్కడ ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో కూడా అమరులైన 6 జవాన్ల పేర్లు ప్రస్తావించలేదు. మే 29న ప్రధానమంత్రి పట్నాలో రోడ్ షో నిర్వహించారు. విజయోత్సవాలు చేసుకున్నారు. అప్పుడు కూడా అమరవీరుల పేర్లు ప్రస్తావించలేదు. అంటే విజయోత్సవాలు సంబరాలు చేసుకోవడానికి 10 రోజులు పట్టలేదు. కానీ ప్రాణత్యాగం చేసిన సైనికుల పేర్లు చెప్పడానికి మాత్రం ఏడాది పైనే పట్టింది. पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयर बेस स्टेशन को दागने की कोशिश की. మే 9, 2025 అంటే సీజ్ ఫైర్ జరగడానికి ఒక్కరోజు ముందు కల్నల్ సోఫియా ఖురేషీ ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో భారత సైన్యానికి చెందిన కొంతమంది జవాన్లు మరణించారు, మరికొందరు గాయపడ్డారని ఆమె చెప్పారు. చనిపోయిన వారి సంఖ్యను కానీ వారి పేర్లను కానీ చెప్పలేదు. ఆ రోజు సోఫియా ఖురేషీ చెప్పిన సమాచారం ప్రకారం ఉరి, పూంచ్, రాజౌరి, ఉధంపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లతో, భారీ క్యాలిబర్ ఆర్టిలరీ గన్స్తో దాడి చేసింది. దాని ఫలితంగా మన వైపు కొంత ప్రాణ నష్టం జరిగింది, కొందరికి గాయాలయ్యాయి. యుద్ధం జరుగుతున్న సమయం కాబట్టి పూర్తి వివరాలు అందకపోవడం వల్ల సోఫియా ఖురేషీ అలా చెప్పి ఉండొచ్చు. కానీ సీజ్ ఫైర్ ప్రకటించాక విజయోత్సవాలు చేసుకుంటున్న తర్వాత కూడా సైనికుల పేర్లు ఎందుకు చెప్పలేదు? పైగా స్వయంగా రక్షణ మంత్రి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పి సైనికుల త్యాగాన్ని అవమానించారు. इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है तो उसका उत्तर है नहीं, उत्तर है नहीं। మే 11న అంటే సీజ్ ఫైర్ జరిగిన మరుసటి రోజు డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో 5 అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ జవాన్ల పేర్లు చెప్పలేదు. ఇది జరిగిన 2.5 నెలల తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ఒక్క జవాన్కు నష్టం జరగలేదని చెప్పారు. ఇది దేశాన్ని తప్పుదోవ పట్టించడం కాదా? 2025 జూలై 28న లోక్సభలో రక్షణ మంత్రి ప్రకటన చేసిన తర్వాత కొన్ని రోజులకు ఆగస్టు 14న భారత వాయుసేన కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, సార్జెంట్ సురేంద్ర కుమార్ కుటుంబాన్ని సందర్శించారు. లోక్సభలో ఎలాంటి నష్టం జరగలేదు అని రాజ్నాథ్ చెప్పినప్పుడు సురేంద్ర కుమార్ ఎలా, ఎప్పుడు అమరుడైనట్టు? సార్జెంట్ సురేంద్ర కుమార్ ఆపరేషన్ సింధూర్లో అమరులైన వాయుసేనకు చెందిన ఏకైక జవాన్. అట్లాగే రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, ఇతనికి మరణానంతరం వీర్ చక్ర ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన తల్లిదండ్రులు ఈ పురస్కారాన్ని తీసుకున్నారు. రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, 4th బెటాలియన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్ఫెంట్రీ, మరణోపరాంత్. ఈ వీడియోను కూడా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కానీ ఎక్కడ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావనే లేదు, ఎక్కడ ఆపరేషన్ సింధూర్ మాటే రాలేదు. ఇతను వీరమరణం పొందిన తేదీ మే 7 అని మాత్రమే చెప్పారు.
ఇక రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ 4వ బెటాలియన్ జమ్మూ కాశ్మీర్ ఫ్లైట్ ఇన్ఫాంట్రీకి చెందినవారు. ఈయన BSF 7వ బెటాలియన్తో కలిసి సరిహద్దు ప్రాంతంలో ఒక అవుట్పోస్ట్లో డ్యూటీలో ఉన్నారు. మే 7, 2025న సరిహద్దు దాటి పాకిస్తాన్ భారీ కాల్పులు జరిపింది. ఆ సమయంలో ముందుకొస్తున్న శత్రు ఆయుధాల ప్రమాదాన్ని గుర్తించి ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. బంకర్ నుంచి బయటకు వచ్చి ఫైట్ చేశాడు. సాహసంతో లైట్ మెషిన్ గన్ ఉపయోగించి శత్రు ఆయుధాన్ని నిర్వీర్యం చేశాడు, అమరుడయ్యాడు. కానీ ఈ త్యాగాన్ని ప్రభుత్వం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? అగ్నివీర్ ఎం మురళీ నాయక్ మన తెలుగువాడు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలర్పించాడు. ఇతను అగ్నిపథ్ పథకం ద్వారా ఎంపికయ్యాడు కాబట్టి ప్రాణత్యాగం చేసిన అతని కుటుంబానికి సాధారణ సైనికుల ఫ్యామిలీలకు ఇచ్చే పెన్షన్ ఇవ్వడం లేదు. ఈ పెన్షన్ కోసం అతని కుటుంబం కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందంటే ఎంత అన్యాయం ఇది! పొలిటీషియన్లు MLA, MP, MLC ఇట్లా ఎన్ని పదవులు చేపడితే అన్నిటికీ పెన్షన్లు తీసుకుంటారు. కానీ దేశం కోసం పోరాడి ప్రాణాలిచ్చిన యువకుడి విషయంలో మాత్రం అడ్డగోలు నిబంధనలు. కానీ వాళ్ళ ప్రాణత్యాగంతో వచ్చిన గెలుపుని మాత్రం సెలబ్రేట్ చేసుకుంటూ రోడ్ షోలు, ర్యాలీలు చేస్తారు. సైనికుల త్యాగాలను ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటారు. వాళ్లే ఫీల్డ్లోకి దిగి ఏకంగా ఫైట్ చేసినట్టు క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటారు. కానీ వాస్తవంగా పోరాడిన వాళ్ళను మాత్రం గాలికి వదిలేస్తారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో ప్రతి అమరుడిని గుర్తించారు. ప్రభుత్వ గౌరవంతో స్వగ్రామానికి తీసుకెళ్లారు. వేలాది మంది నివాళులు అర్పించారు. కానీ ఇప్పుడు మాత్రం దానికి రివర్స్లో కనిపిస్తోంది. అంతా రహస్యమే. కొన్నాళ్ల క్రితం జరిగిన గాల్వన్ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో మన తెలంగాణ వాడు కల్నల్ సంతోష్ బాబు కూడా మరణించాడు. ఈ ఘటనతో మొదలు ఎంతమంది చనిపోయారు, అసలు ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనే విషయాన్ని ప్రభుత్వం సూటిగా చెప్పడం మానేసింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇప్పటికే అనేక అంశాలపై క్లారిటీ లేదు. ఎన్ని విమానాలు కూలాయి అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. ఇక సీజ్ ఫైర్ సాధించింది ఎవరు, ఇది కూడా ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికీ తానే యుద్ధాన్ని ఆపానంటాడు. మరి ట్రంప్ అబద్ధం చెప్తున్నాడని పార్లమెంటు ముందు అసలు నిజాన్ని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఎందుకు లేదు? అంటే కూలిన విమానాల సంఖ్య నుంచి చనిపోయిన సైనికుల వరకు ఎక్కడా పారదర్శకత లేదు. ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారు, ఎందుకు ఉంచుతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన పోరులో వాస్తవంగా ఏం జరిగిందో దాచాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచానికి నిజాలు చెప్పకుండా, ప్రజలకు నిజాలు తెలియకుండా అంతా దాచిపెట్టి ఆల్ ఈజ్ వెల్ అనే ప్రయత్నం చేశారు. దేశ భద్రత, రక్షణ ఇది ప్రభుత్వాల బాధ్యత, అంతవరకు క్లియర్. కానీ ఈ విషయాల్లో ప్రజలకు నిజాలని తెలుసుకునే హక్కు కూడా ఉంది. అదే సమయంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాలకు గుర్తింపు ఉండాల్సిందే. యుద్ధం అన్నాక ప్రాణాలు పోతాయి, నష్టం జరుగుతుంది, ఇది ఇరువైపులా జరుగుతుంది. కానీ ఏమీ జరగలేదని అబద్ధాలు చెప్పి నిజాల్ని కప్పిపుచ్చడం ఎందుకు? విజయోత్సవాలు, రోడ్ షోలు చేసి సైనికుల త్యాగాన్ని వాడుకున్నప్పుడు వాళ్ళ పేర్లను ఎందుకు చెప్పరు? 13 నెలల తర్వాత ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో చెక్కిన తర్వాత దేశం తెలుసుకునే పరిస్థితి ఎందుకు? అంటే అమరుల పేర్లు దాచడం, గాయపడిన వారి పేర్లు, సంఖ్యను చెప్పకపోవడం ప్రభుత్వం తమ ప్రతిష్టగా భావిస్తోందా? దేశం ముందు చూసారా మేము ఎలా ఆపరేషన్ సింధూర్లో గెలిచామో అని చూపించాలనుకుంది కేంద్రం. కానీ దీనికోసం 6గురి త్యాగాన్ని అపహాస్యం చేసింది. పదే పదే అబద్ధాన్ని చెప్పి ఎగతాళి చేసింది.